ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో తేలబోతున్నాయి. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. పుదుచ్చేరి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, ప్రస్తుతం పుదుచ్చేరిలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? భద్రత ఎలా ఉంది? ప్రియా, పుదుచ్చేరికి సంబంధించి మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర మొత్తం 6 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఏజెంట్లు, మరొక వైపు ఈ స్టాఫ్ అందరూ కూడా ఇప్పటికే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి వెళ్తున్నారు. 8 గంటలు కరెక్ట్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఏజెంట్లు, మరొక వైపు సిబ్బందిని కూడా ఒకరి తర్వాత ఒకరు దానికి అనుగుణంగా కేవలం క్యూఆర్ కోడ్ ఉన్న పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. వాళ్ళందరూ లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. దానికి అనుగుణంగా చుట్టుపక్కల భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ ఫోర్స్ సంబంధించి మొత్తం భద్రత ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం 30 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి 6 కౌంటింగ్ కేంద్రాల్లో యానంకి సంబంధించి యానం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించి మొదట పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి 91% పైగానే పోలింగ్ నమోదైంది. అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా కేంద్రపాలిత ప్రాంతంలో ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదు కాలేదు. దానికి అనుగుణంగానే ఇటు సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఎక్స్ట్రా సిబ్బంది ఎవరైతే ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్లేస్లో ఎక్స్ట్రా సిబ్బందిని కూడా ఇక్కడ తీసుకుని వచ్చారు. ఏజెంట్లు అదేవిధంగా కేవలం 138 మంది మాత్రమే యానం కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి 138 మంది మాత్రమే లోపలికి అనుమతి ఉందని పోలీసులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే బయట అదేవిధంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేయడం. మరొక వైపు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి దాదాపు 38,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి దానికి మొత్తం 5 రౌండ్లలోని ఫలితాలు తేలే అవకాశం ఉంది. దానికి ఏర్పాట్లు చేయడం. దీనికి అనుగుణంగానే మొత్తం పుదుచ్చేరి స్టేట్కి సంబంధించి 30 అసెంబ్లీ సెగ్మెంట్స్లోనూ ఎక్కడికక్కడ 6 కౌంటింగ్ కేంద్రాల్లోనూ ఇదే భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నార్మల్ ఈవీఎంలు ఓపెన్ చేసి దానికి సంబంధించి ఓట్ల కౌంటింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ కానుంది. దాదాపు ఒక ట్రెండ్స్ అనేది పుదుచ్చేరికి సంబంధించి 30 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఒక ట్రెండ్స్ అనేది 12 to 1 గంట మధ్యలోనే వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ అభ్యంతరాలు ఉంటే తీసుకోవడం. మరొక వైపు ఈ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితిని పరిశీలించడం, ఎప్పటికప్పుడు ఆర్ఓ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. దాదాపు 30 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతంలో 15 మ్యాజిక్ ఫిగర్. దానికి అనుగుణంగా ఇటు ఎన్ఆర్ కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ, అన్నాడీఎంకే 3 కూటమి కానీ, మరొక వైపు డిఎంకే కాంగ్రెస్ మరో కూటమి కానీ పోటీ చేసిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఎవరికి ఆ గెలుపుకు సంబంధించి ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్న పరిస్థితి. దాదాపు మరొక కొద్ది నిమిషాల్లోనే కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ ప్రారంభం కావనుంది. దానికి అనుగుణంగానే ఏజెంట్లు కావచ్చు, మరొక వైపు సిబ్బంది ఇప్పటికే స్ట్రాంగ్ కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ చేరుకోవడం. మరొక వైపు దానికి మొదటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అది ఆ తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కానుంది. ప్రియా. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.